బిఫోర్ వీడియో చూడండి, వైఫర్ మనకు ఇరిగిపోయినది ఇక్కడ చిలిం మనకు తుబ్బట్టి ఈ విధంగా ఇరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ చూడండి రిపేర్ అయిపోయింది. మనకు ఫస్ట్లో కొత్తది ఎలా ఉందో ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి వైఫర్ మనం నీళ్ళు లాగుతాం కదా కట్టి, అది ఇరిగిపోతే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి ఓపెన్ చేసిన తర్వాత నెట్ చూడండి, ఇక్కడ మనకు డై సిస్టమ్ లోపల మనం ఇరకపోయి ఉండదు, అది మనకు ఇరిగిపోయిన పార్ట్ మనకు అది వచ్చి మనకు ఐరన్ అనేది అంత ఈజీగా రాదు, చాలా టైట్గా ఉంటుంది. ఎలా తీయాలో చూపిస్తాను. ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత కటింగ్ ప్లేట్ తీసుకొని కటింగ్ ప్లేట్తో లాగి చూడండి. కొన్ని ఈజీగా వస్తాయి, కొన్ని రావండి అంత ఈజీగా. ఇదైతే అంత ఈజీగా రావడం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్క్రూ డ్రైవర్ తీసుకున్నాం. స్క్రూ డ్రైవర్తో కొంచెం మనం లైట్గా తడుతున్నాం, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి ఇరిగిపోకుండా చిన్నగా కొట్టాలి. ఈ విధంగా పల్సంగా ఉంటుంది రేకు, దాంట్లో లోపల ఆ రేకుని చూడండి చుట్టూరు మన గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్లో చిన్నగా అదమడమో లేదంటే కొట్టడమో ఈ విధంగా చిన్నగా చేయండి. మొత్తం మధ్యలోకి వస్తుంది. ఆ తర్వాత కటింగ్ పెడితే తిప్పి ఈ విధంగా ఇంచి లాగేయండి, వచ్చిన కాడ లాగేయండి మొత్తం చిన్న చిన్న పార్ట్స్ లాగా. ఈ విధంగా చేస్తామంటే ఆటోమేటిక్గా ఈజీగా లోపల ఇరిగిపోయిన పార్ట్ మొత్తం వచ్చేస్తుంది. చూడండి మనకు కొద్దిగా వచ్చేసింది, ఇంకా కొద్దిగా ఉంది. ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో మనం చిన్నగా లేపుతాం, అంటే మనకి ఇరిగిపోకూడదు ప్లాస్టిక్ లోపలిది, చూసి జాగ్రత్తగా చేయండి. ఓకేనా. చిన్నగా స్క్రూ డ్రైవర్తో అదుముతా లాగండి పక్కకి. ఆ తర్వాత చూడండి నోస్ ప్లేట్ తీసుకోండి. నోస్ ప్లేట్ ఉంటే బెటర్ అండి, ఈజీగా లాగవచ్చు. అంటే సన్నగా ఉంటుంది మూతి, లోపల వరకు మనం పట్టుకొని ఈ విధంగా తిప్పి ఈజీగా ఇచ్చి లాగేయచ్చు. చూసారా మొత్తం లోపల ఇరిగిపోయింది. మనకు ఆల్మోస్ట్ సగం తీసేసరి ఇంకొద్దిగా ఉందండి. ఓకే. ఆ తర్వాత చూడండి మనకు కొద్దిగా పట్టి లాగేస్తే ఈజీగా లోపలిది కూడా వచ్చేసింది. ఈ విధంగా మనకు ఐరన్ పార్ట్ మొత్తం తీసాం. జాగ్రత్త అండి, అది గుచ్చుకునే సమస్య ఉంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ విధంగా తీసిన తర్వాత మనం కటింగ్ ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు స్టిక్ ఉంటుంది కదా, స్టిక్ మనం చూడండి ముందు పక్క పార్ట్ మనం కొంచెం ఇంచేయాలి, ఎందుకంటే అది పార్ట్ మనం పాడైపోయింది. అది వేస్తే మళ్ళీ ఇరిగిపోయి మళ్ళీ ఇది ప్రాబ్లం రావచ్చు, అందువల్ల కొంచెం ఇంచేయాల్సి వస్తుంది. బ్లేడ్తో కట్ చేసుకోండి, లేదంటే కటింగ్ బ్లేడ్తో ఈ విధంగా చిన్నగా రౌండ్గా తిప్పి ఈ విధంగా ఇంచేయండి. ఆ తర్వాత ఫ్రీ అయిపోద్ది. కరెక్ట్గా చూసుకోండి. అంత పర్ఫెక్ట్గా ఉందనుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనం వైఫర్ ఉంది కదా, ఆ వైఫర్ లోపల మన పైప్లో మధ్యలో దుడిచేయండి, లోపల వరకు చెక్ చేయండి పోతుందో లేదో. లోపల వరకు పోతుంది, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మనం నట్టు గ్యాప్ ఉంది కదా, దాన్ని మనం డై సిస్టమ్ పైకి ముందు ఎక్కించుకోవాలి. ఆ తర్వాత మనం ఆ హోల్లో కరెక్ట్గా సెట్ చేసి ఎంతవరకు పునిస్తే అంతవరకు టైట్గా ఎక్కించేయండి లాస్ట్ వరకు. ఈ విధంగా ఎక్కించేయండి ఫుల్గా. ఒకసారి మనం స్టిక్ ఏమవుతుంటే చూడండి మధ్యలో కూడా ఇరిగిపోతుంది. మధ్యలో ఇరిగిపోతే ఎలా రిపేర్ చేయాలి ఇంకో వీడియో కూడా చేశాను. ఆ వీడియో కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ చూడండి. ఓకే, ఇది మనకు ఫుల్ ఎక్కేసింది. ఆ తర్వాత నెట్ డై మనం ఎక్కించేస్తాం. ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేస్తే మనకు స్టాండర్డ్గా తగులుకుంటుంది. ఓకేనా ఈ పైపు. ఇప్పుడు మనకు ఎటువంటి ఊడడం కదలడం ఏమి ఉండదండి, కొత్త పైప్ లాగా సెట్ అయిపోద్ది. కొంచెం హైట్ తగ్గిందంటే రిపేర్ అయిపోయింది, బాగా వాడుకోవచ్చు మీరు ఫస్ట్ లాగా. ఒకసారి మనకి ఏమవుతుందంటే ఐరన్ పైప్ ఉంటుంది సార్, అది పూర్తిగా పాడైపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఎదురు కట్టి ఉంటుంది సార్, ఆ కట్టి పెట్టి కూడా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఆ కట్టిని మనం లోపల ఎక్కించేసి డై సిస్టమ్ టైట్ చేసి సరిపోతుందండి, ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఇది బాగానే ఉంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్, లేదంటే ఆ విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తుంటాను. నా ఛానల్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.